వల్ల కొన్నాడు. దేవుడు తన సొంత రక్తమునిచ్చి సంఘాన్ని కొన్నాడు. సొంత రక్తముతో దేవుడు ఎందుకు కొన్నాడు? చిన్న మాట, సొంత రక్తముతో మనల్ని ఎందుకు కొన్నాడు? చెప్పండి, చెప్పాలి. మనం ఒక వస్తువుని ఎందుకు కొనుక్కుంటాం, ఒక ఇల్లు ఎందుకు కట్టుకుంటాం? ప్రతిదానికి కారణం ఉంటుంది. సొంత రక్తముతో ఎందుకు కొన్నాడు చెప్పండి. ఇంకా ఇంకా సొంత రక్తముతో ఎందుకు కొన్నాడు? సొంత రక్తముతో ఎందుకు కొన్నాడంటే, తండ్రి అయిన దేవుని ఎదుట మనవల్ని రాజులుగా యాజకులుగా నిలబెట్టడానికి. హల్లెలూయా. ఎవరుగా? రాజులుగా యాజకులుగా నిలబెట్టడానికి తన సొంత రక్తాన్ని ఇచ్చి మనల్ని ఏం చేశాడు? కొన్నాడు. ఆయన పరిశుద్ధత చేత కొన్నాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధత మనకిచ్చాడు. ఆయన అభిషేకాన్ని మనకిచ్చాడు. ఆయన అధికారాన్ని మనకిచ్చాడు. ఆయన ఘనత మనకిచ్చినాడు. ఎందుకు? తండ్రి అయిన దేవుని ఎదుట మనము యాజకులుగా రాజులుగా నిలబడాలని ఆయన రక్తముతో మనల్ని కొన్నాడు ఆయన. ఎంతమంది అండి రాజులుగా ఉంటున్నారు? చేతులు పైకెత్తండి. ఎంతమంది రాజులయ్యారు? కొన్నాడా లేదా? నిన్ను డౌటా? పక్కన అడగండి. నిన్ను కొన్నాడా ఏసై? అడగండి. ఏసై నిన్ను కొన్నాడా? పక్కన అడగండి. ఏసై నిన్ను కొన్నాడా? ఏసై నిన్ను కొన్నాడా? కొన్నాడా? ఓకే. ఆయన ఎందుకు కొన్నాడంటే, దేవుని ఎదుట రాజులుగా యాజకులుగా నిలబెట్టడానికి నిన్ను కొన్నాడు. తన పరిశుద్ధత చేత, తన అభిషేకము చేత, తన రక్తముతో, తన అధికారముతో, తన ఘనతతో ఆయన ఎదుట నిలబెట్టడానికి నీకు అన్ని అర్హతలు ఇచ్చాడు కదా. ఎంతమంది రాజులయ్యారు? ఎంతమంది యాజకులయ్యి ఉన్నారు? హల్లెలూయా. యాజకులు రాజులు కాకపోతే ఇంకెందుకండి మనము? ఆయన కొనింది అందుకే కదా. కొనింది నిన్ను రాజుగా చేయడానికే కదా. నిన్ను కొనింది యాజకులుగా చేయడానికే కదా. మరి కొన్నాడే, ఎందుకు ఇంకా రాజు కాలేదు నువ్వు? ఎందుకు ఇంకా యాజకుడు కాలేదు అంటే, నిన్ను ఇంకా కొనలేదన్నమాట. కొనుంటే ఖచ్చితంగా అవుతావు నువ్వు. కొంటే ఖచ్చితం. ఎందుకండి ఈయనకి ఈ బాధ? ఎందుకు ఈయనకి ఈ శ్రమ? ఎందుకు ఈయనకి ఇంత వేదన? ఎందుకంటే యేసుప్రభు వారు తన రక్తంతో మనల్ని కొన్నాడు. తండ్రి అయిన దేవుడు ఆదిలో ఆదాముని సృష్టించినప్పుడు ఆదాము పాపము చేసి దేవునికి దూరం అయిపోయినాడు. అందరూ తెలిసిందే కదా. అంటే మనిషి పాపం చేసి మనుషులు ఏమైపోయారు? మనిషి దేవుడికి దూరం అయిపోయినాడండి. ఎవరండి? మనిషి లేడు ఇప్పుడు భూమి మీద. తెలుసా మీకు? మనుషులు లేరు భూమి మీద. మనుషులు దేవునికి దూరం అయిపోయినారు. మనుషులు లేరు. అయితే ఉన్నవారెవరు? ఉన్నవారా? కుళ్ళు, కుట్ర, ద్వేషం, పగ, వ్యభిచారం, త్రాగుబోతు, ఇవి రూపాలు దాల్చుకొని తిరుగుతున్నాయి. ఇవి మీకు తెలుసా? చర్చిలో కూడా వస్తుంటాయి అవి. చర్చిలో కూడా వచ్చి పోతూ ఉంటాయి అవి. మనిషి లేడు. మనిషి ఎప్పుడూ దూరం అయిపోయాడు దేవుడికి. ఆ మనిషిని దేవుని యొద్దకు చేర్చాలని యేసుప్రభు వారు బయలుదేరితే యెహోవా తండ్రి అన్నాడు, నాయనా వాళ్ళకి ఏమిస్తూ నాయనా నువ్వు? నేను భూమినిచ్చాను, ఆకాశమునిచ్చాను, సూర్యచంద్రులను, నక్షత్రములను, 1000 కొండలను, సముద్రాలను, జలరాశులను, భూమి మీద ప్రతిదీ వాళ్ళకి నేను ఇచ్చానయ్యా. వాళ్ళు నన్నే వద్దన్నారు. ఎవరిని వద్దన్నారంట? మరి నువ్వు ఏమి ఇస్తే వాళ్ళు వస్తారు? నా ప్రభు అన్నాడంట, నా ప్రాణం ఇస్తాను. హల్లెలూయా. నా ప్రాణం ఇస్తాను. నా ప్రాణముతో వాళ్ళని తీసుకొని వస్తాను. నేను నా ప్రాణముతో వాళ్ళని దగ్గర తీసుకొస్తామని దేవుడు వాగ్దానం చేసి భూమి మీదకి వచ్చాడు. అందుకే ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఇంతకంటే విలువైంది ఏముందండి? ఇంతకంటే విలువైంది ఏముంది? ప్రాణమునిచ్చి కొన్నాడు ఆయన. ఎవరు కొనగలరండి ప్రాణం? నువ్వు దొంగవైతే ఆ నింద ఆయన మీద వేసుకున్నాడు. నువ్వు వ్యభిచారమైతే ఆ నింద ఆయన మీద వేసుకున్నారు.
నువ్వు నిందగా నిలబడినప్పుడు ఆ నిందని నీ భర్త వేసుకోగలుగుతున్నాడా? నీ బిడ్డలు వేసుకోగలుగుతున్నారా? ఎవరు నీ బంధువులు వేసుకోగలుగుతున్నారా? లేదే, నిలబెడుతున్నారే. నీ నిందను, నీ అవమానాన్ని, నువ్వు చేసిన ప్రతి పాపాన్ని తన మీద వేసుకొని నిన్ను యాజకులుగా, నిన్ను రాజులుగా తక్కువ వంచి వేసుకున్నాడు యేసయ్య నిన్ను. తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, ఆకాశం భూమి సర్వమని నేను ఇస్తేనే నాకు దూరం అయిపోయారయ్యా వాళ్ళు. అంటే నువ్వు ఏమి ఇస్తే ఇంకో వాళ్ళు కొనగలుగుతావు నాకంటే అని అంటే, నా ప్రాణం ఇస్తాను, అలాగే నా రక్తాన్ని కారుస్తారేను. రక్తం ఆఖరి బొట్టు దాకా పోసి రక్తంతో కొన్నాడండి మన వాళ్ళ దేవుడు. భూమి మీద రక్తం కంటే విలువైనది ఏదీ లేదు. రక్తము ప్రాణం అది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక.